ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందంలో నిబంధనల ఉల్లంఘన, నిధుల చెల్లింపు అంశాలకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఇటీవల ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ఏసీబీ. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇవాళ ఉదయం 10:30 తీర్పు వెల్లడించనుంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పిస్తుందోననే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోతోంది. మరోవైపు ఈడీ విచారణకు ఇవాళ హాజరు కావట్లేదు కేటీఆర్. హైకోర్టు తీర్పున్న నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అంగీకరించింది. అయితే తదుపరి విచారణ తేదీని ఇంకా ప్రకటించలేదు ఈడీ. అటు విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేసింది. నిన్న ఏసీబీ కార్యాలయం లోపలకు వెళ్లకుండా వెలుపలే ఉండిపోయారు కేటీఆర్. లీగల్ టీంను తనతో పాటు ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించకపోవడంతో తన వాదనను లిఖితపూర్వకంగా ఏసీబీ ఏఎస్పీకిచ్చారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అయితే నిన్న సాయంత్రం మళ్లీ కేటీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. 9వ తేదీన కూడా లీగల్ టీంకు అనుమతి లేదంటూ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.